ఉదయకాలం వేళ మనము 4 అంశాలు చూసాం కదా. ఆ 4 అంశాలు గట్టిగా చెప్పండి. నిద్ర ఏమన్నా ఉంటే కొంచెం ఉన్నా కూడా పగిలిపోతుంది. ఒకసారి ఉదయం మనము ఫస్ట్ నుంచి లంచ్కు ముందు వరకు చూసిన 4 టాపిక్స్ పేరు చెప్పండి అందరు గట్టిగా. రైట్. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసాం, తర్వాత రెవల్యూషన్, తర్వాత ఇన్స్పిరేషన్, తర్వాత ఇన్స్క్రిప్షన్ లేదా ట్రాన్స్మిషన్, ఆ తర్వాత ప్రిజర్వేషన్. సో ఉదయం మనము చాలా విషయాలు చాలా క్లుప్తంగా సరళంగా చూడగలిగాము. అలాగే ఇప్పుడు మనకున్న 2.5 గంటల సమయం, ఈ సమయంలో మనకు ఎంత మనం కవర్ చేయగలిగితే అంత చూద్దాం. తర్వాత మిగతా విషయాలు మనం తర్వాత చూడవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ కేనాన్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం యొక్క ప్రామాణికత, బైబిల్ కేననైజేషన్. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. అవునా? 66 పుస్తకాలు. ఈ డివిజను తర్వాత ఇవన్నీ మనం ఏం చూడలేదు. ఆల్రెడీ ఇవన్నీ మనకు చాలా బాగా తెలుసు కాబట్టి ఆ విషయాల గురించి మనం వెళ్ళలేదు, సమయం కూడా లేదు. కాబట్టి ఈ 66 పుస్తకాలు కాకుండా ఇంకా బైబిల్లో ఏమైనా ఉన్నాయా, లేదా ఈ 66 పుస్తకాలనే బైబిల్గా ఏ విధంగా పరిగణించడం జరుగుతుంది? ఈ 66 పుస్తకాలను దైవ గ్రంథాలని లేదా దైవ ప్రేరితమని ఏ విధంగా మనము గుర్తించగలము అనే విషయాలు మనం ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాం. సో కనోనైజేషన్ అనేటువంటి ఈ అంశము బైబిల్ గ్రంథం యొక్క ప్రామాణికత లేదా సప్రమాణత అనేటువంటి అంశంలో దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 66 పుస్తకాల యొక్క ప్రామాణికత ఏంటి, ఏ విధంగా వీటికి మనము దైవ గ్రంథ ప్రమాణాలు గుర్తించగలిగాము అనేది మనం చూస్తాం. సో ఈ ప్రామాణికత, కేనన్ అనేటువంటి పదము గ్రీక్లో కనోన్ అనేటువంటి మూల పదం నుండి వచ్చిందండి. రూట్ వర్డ్ కనోన్. కనోన్ అంటే అర్థం ఏంటంటే దీనికి ప్రాథమికంగా మెజరింగ్ రాడ్ అని అర్థం. ఒక కొలబద్ద, కొలవడానికి ఉపయోగించేటువంటి బద్ద. స్కేల్ అంటాం కదా, స్కేల్ అని. మనం బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, బట్టలు మనం తీసుకునే బట్ట ఎంత కావాలో ఆ క్లాత్ ఏం చేస్తాడు, 1 మీటర్ రాడ్ తీసుకొని దాంతో కొలిచి ఇస్తాడు. అంటే కొలతకు ప్రామాణికం ఏం తీసుకుంటున్నాం అక్కడ, మీటర్ స్కేల్ను ఉపయోగిస్తున్నాం. సో ఆ స్కేల్ అనేది మనం చూస్తాం. తర్వాత కాలంలో ఈ కనోన్ అనేటువంటి పదము ఏదైనా ఒక విషయాన్ని తీర్పు తీర్చడానికి అవసరమైన ప్రామాణికంగా దీన్ని తీసుకున్నారు. సో ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ బై విచ్ సంథింగ్ ఈజ్ జడ్జ్డ్. కనుక కనోన్ ఆర్ కేనాన్ అంటే అర్థం ఏంటంటే ప్రామాణికత, ప్రమాణం, ఒక దాని యొక్క విలువను కొలవడానికి మనం కొలిచేటువంటి ప్రమాణం. తర్వాత ఒక లిస్ట్ అని కూడా దీనికి అర్థం ఉంది, పట్టిక, ఒక ప్రామాణిక పట్టిక అని అర్థం. సో ఇక్కడ బైబిల్ గ్రంథం యొక్క ప్రామాణికత ఏంటి, ఈ లిస్టు 66 పుస్తకాల పట్టిక యొక్క ప్రామాణికత ఏంటి అనేది మనం ఇందులో చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రామాణికత, సప్రమాణత అంటే
బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకం అది దైవ ప్రేరితమా కాదా అని నిర్ణయించేటువంటి ప్రామాణికం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు అవి దైవ ప్రేరితమా కాదా అని నిర్ణయించడం లేదా తీర్మానించుకునే ఒక ప్రామాణికము. సో కాబట్టి ఇక్కడ మనము దైవ ప్రేరితము అని నిర్ణయించడం అంటే మానవుడు ఇది నిర్ణయించడం కాదు. ఏవి దైవ ప్రేరితాలు ఏవి దైవ ప్రేరితం కాదు అని గుర్తించడానికి అవసరమైనటువంటి ప్రమాణాలు. ఇప్పుడు మనం చూస్తాం కదా, చాలా పుస్తకాలు లేదా చాలా వ్యక్తులు దేవుడే ఒక హెచ్చరిక చేశాడు. అబద్ధ ప్రవక్తలు చాలామంది వస్తారు అని ఆయన చెప్పాడు. మరి అబద్ధ ప్రవక్తలందరూ కూడా వారు దేవుడు చెప్పినట్లుగా చాలా విషయాలు రాశారు. మరి ఎవరు అబద్ధ ప్రవక్తలు లేదా ఎవరు నిజమైనటువంటి దేవుని ప్రత్యక్షతను పొంది రాశారు అనేటువంటిది గుర్తించడం ఎలా? ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ప్రవక్త చెప్పినటువంటి మాట జరిగితే అది ఆయన నిజమైనటువంటి ప్రవక్త, దేవుడు పంపినటువంటి ప్రవక్త. అలా కాకుండా ఆయన చెప్పినది జరగకపోతే, అతడు చెప్పినది జరగకపోతే అతడు అబద్ధ ప్రవక్త అని అతన్ని చావగొట్టాలి అనేటువంటి మాటలు మనము ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయంలో చూస్తాం. 20 నుండి ఆ మాటలు మనం చూస్తాం. సో అంటే మోషే కాలంలోనే దేవుడు ఒక హెచ్చరిక చేశారు. అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు కూడా రాస్తారు. మరి అబద్ధ ప్రవక్తలు చెప్పిన దాని నుండి నిజమైన ప్రవక్తలు చెప్పినటువంటి దాన్ని మనం ఎలా డిస్టింగ్విష్ చేయాలి? ఏ విధంగా దాన్ని మనం వేరు చేసుకోవాలి? దైవ ప్రేరిత గ్రంథాలను మనం ఎలా గుర్తించగలగాలి అనేది ఆదిమ సంఘ పితరులకు ఏర్పడినటువంటి ఒక సమస్య. ఈరోజు మన చేతుల్లో ఈ పుస్తకాల సమాహారం ఒకే చోట ఉంది కాబట్టి మనకేం సమస్య లేదు. లేవగానే బైబిల్ తీసుకుంటాం, చదువుకుంటాం, దాని ప్రకారం మనం జీవించడానికి అవకాశం ఉంది. కానీ ఆనాడు ఇలాంటి సంకలనం లేదు. బైబిల్ గ్రంథ పుస్తకాలు, దైవ ప్రేరిత గ్రంథాలు అన్నీ ఒకచోట సమకూర్చబడలేదు. చాలామందికి ఏవి దైవ గ్రంథాలో, ఏవి దైవ ప్రేరితాలో, ఏవి కాదో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దైవ ప్రేరిత పుస్తకాలను గుర్తించడం అనేది ఆదిమ సంఘ పితరులకు ఒక ఆవశ్యకత అనేది ఏర్పడిందన్నమాట. అందువల్ల వారు ఆనాటి సమకాలీన ప్రపంచంలో దైవ గ్రంథాలుగా చెప్పబడినటువంటి అనేక గ్రంథాలను వారు పరిశీలన చేసి అందులో దైవ ప్రేరిత అంశాలు వారు చూసి దాదాపు ఈ 66 పుస్తకాలను దైవ ప్రేరితాలుగా గుర్తించడం జరిగింది. కనుక ఇక్కడ దైవ ప్రేరితాన్ని మనం నిర్ధారించడం కాదు, గుర్తించడం మాత్రమే జరిగింది. ప్రామాణికతలో ఏది దైవ గ్రంథం, ఏది కాదు, ఏది దైవ ప్రేరితం, ఏది కాదు అని మనం నిర్ణయించే అధికారం ఎవరికి లేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయాలను బట్టి ఇది దైవ ప్రేరితము, ఇది కాదు అని గుర్తించగలిగినటువంటి అవకాశం ఉందన్నమాట. మరి దైవ గ్రంథము చెప్పినటువంటి లేదా దైవ ప్రేరితంగా చెప్పినటువంటి ఈ పుస్తకాలు 66 పుస్తకాలు ఏ విధంగా వారు గుర్తించడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో పాత నిబంధన, మొట్టమొదటిగా మనం పాత నిబంధన ప్రామాణికత గురించి మనం ఆలోచించేద్దాం. సో ఈ పాత నిబంధన ప్రామాణికత దగ్గరికి వచ్చేసరికి వారికి అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అనేక పుస్తకాలను వారు వడపోయడానికి కొన్ని ప్రామాణికాలను వారు నిర్ధారించుకున్నారు. సో కేనన్ ఆఫ్ ఓటీ, పాత నిబంధన యొక్క ప్రామాణికత, మెథడ్స్ ఆఫ్ కననైజేషన్లో మొదట పాత నిబంధన ప్రామాణికతను మనం చూద్దాం. సో పాత నిబంధన ఇది మనకు
యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే అది పూర్తి అయిపోయినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలకు ముందే పాత నిబంధన అనేది రచించబడింది. మరి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి పాత నిబంధనలో మొత్తం హెబ్రీ బైబిల్లో 22 పుస్తకాలు 3 భాగాలు ఉన్నట్లుగా మనం ఎరుగుదాం. సో అందులో ధర్మశాస్త్రము, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, తర్వాత కీర్తనల గ్రంథం అని ప్రభు దాన్ని విభజించినట్లుగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఆ విధంగా ప్రభువు యొక్క కాలానికే పాత నిబంధన గ్రంథం ఉన్నట్లుగా దాన్ని వారు విభజించి చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సో ఆనాడు పాత నిబంధన కాలంలో పాత నిబంధన గ్రంథములో 3 భాగాలు అక్కడ మనకు కనపడదు. మోషే ధర్మశాస్త్రము, తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత రైటింగ్స్ లేఖనములు అనేటువంటి భాగాలు అందులో ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి ఈ భాగాలు లేదా ఈ పుస్తకాలను ప్రామాణీకరించడం కోసం దాదాపు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలకు ముందుగానే ఈ ప్రామాణీకరణ జరిగిపోయినట్లుగా మనం గుర్తించాలి. అంటే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే పాత నిబంధన ప్రామాణీకరణ జరిగిపోయింది. ఏవి దైవ ప్రేరితాలు అనేటువంటి విషయాన్ని గుర్తించడం జరిగిందనమాట. సో అందులో మొదటగా వారు ప్రామాణికతను గుర్తించడం కోసము వారు ముఖ్యంగా 4 ఇప్పుడు సంఘ ఆదిమ పితరులు వారు తీసుకున్నటువంటి 4 ముఖ్యమైనటువంటి సూత్రాలు వారు తీసుకున్నారు. అందులో మొదటిది డివైన్ ఆథర్షిప్. ఏదైనా ఒక పుస్తకము దైవ ప్రేరితము అని చెప్పాలంటే, దైవ ప్రేరితమా కాదా అని మనం గుర్తించాలంటే దాని యొక్క ఆథర్ ఎవరై ఉండాలి? పొద్దున్నే మనం చెప్పుకున్నాం కదా, బైబిల్ గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరు? దేవుడు. మరి మనుషులు రైటర్స్, ఓన్లీ లేఖికులు. అందుకే లూకా రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త అని మనం చెప్పుకుంటాం. కానీ అది మత్తయిది కాదు, అది దేవుని సువార్త. దేవుడే తన భక్తులను ప్రేరేపించి రాయించినటువంటి. సో ఆథర్ ఈస్ గాడ్. కనుక ప్రతి పుస్తకం అది దైవ ప్రేరితం అయితే దాని ఆథర్షిప్ ఎవరికి అస్క్రైబ్ చేసి ఉండాలి? దేవునికి చెప్పబడి. కనుక దైవ రచయిత ఏదైనా ఒక పుస్తకము దైవ ప్రేరితము అని చెప్పడానికి మొట్టమొదటి సూత్రం ఏంటంటే అది దైవ రచయితను సూచించినదై ఉండాలి. మనము పాత నిబంధనలో చదివేటువంటి ఇప్పుడు పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలు కానీ లేదా ఇతర పుస్తకాల్లో కానీ మనం చూస్తాము. అక్కడ ప్రతి పుస్తకంలో ఈవెన్ ప్రవక్తలు రాసినవి కానీ తర్వాత చరిత్ర పుస్తకాల్లో కానీ అవన్నీ కూడా మనకేముంటుంది, అక్కడ దేవుడు చెబితే రాసినట్లుగా ఉంటుంది కదా. మన ప్రవక్తలు కూడా చూస్తాం, వారు ప్రారంభించడమే ఎలా ప్రారంభించారు చెప్పండి? ఆ పుస్తకాలను ఏ విధంగా ప్రారంభించాడు? వారికి దేవుడు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట. ఉదాహరణకి యెషయా గ్రంథం తీసుకున్నాం. యెషయా గ్రంథంలో ఏమంటాడు? యెషయాకు కలిగినటువంటి దర్శనము అని చెబుతూ యెహోవా మాటలాడుచున్నాడు. ఆ మాటలు ఎవరు మాట్లాడినారు? దేవుడు. యెహోవా మాట్లాడినటువంటి మాటలే తప్ప యెషయా మాట్లాడినటువంటి మాటలు కాదు. అలాగే ఇర్మియా దగ్గరికి వస్తే ఇర్మియా కూడా ఏమంటాడు? అక్కడ కూడా 2వ వచనం చూడండి, ఇర్మియా 1:2 అక్కడ యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. సో దేవుడు ఇర్మియాతో మాట్లాడినటువంటి మాటలు. అలా మనము ప్రతి పుస్తకం చదువుకుంటూ పోతే ప్రవక్తలందరూ అలాగే చెప్తూ వచ్చారు. అలాగే చరిత్ర పుస్తకాలు, తర్వాత పంచకావ్యాలు, పంచగ్రంథాలు,
తర్వాత పద్యకావ్యాలు, ప్రతి పుస్తకము దైవ రచయితను, మనకు దైవ గ్రంథకర్తను సూచిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక ఒక గ్రంథం యొక్క ప్రామాణికతను గుర్తించడానికి మొదటి సూత్రం ఏంటంటే ఆ పుస్తకమునకు దైవ గ్రంథకర్త ఉన్నాడా లేదా, డివైన్ ఆథర్షిప్ అనేది ఉందా లేదా అనేది మనం చూడాలి. అది మొదటి సూత్రం. తర్వాత రెండవది నిరంతర గుర్తింపు, కంటిన్యూస్ రికగ్నిషన్. ఆ పుస్తకానికి మొదటి నుండి చివరి వరకు దాన్ని ప్రవక్తలు అలాగే ప్రజలు అందరూ దాన్ని దైవ ప్రేరితంగా గుర్తించి ఉపయోగిస్తున్నారా లేదా అనేది మనం చూడాలి. ఉదాహరణకు మోషే గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ దేవుని అధికారం చేత మోషే రాయడం జరిగింది. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, తర్వాత 34వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే వాటిని జ్ఞాపకార్థంగా దేవుడు రాయించాడు. రాసిన తర్వాత మోషే రాసిన తర్వాత వాటిని తర్వాత నిరంతరం వాటిని ఉపయోగిస్తూ వచ్చారా లేదా? వచ్చారు. వాటికి దైవ ప్రేరణను ఆ తర్వాత తరాలందరూ అంగీకరించి వాటిని పాటించినట్లుగా మనం చూస్తాం. సో ఆ విధంగా మనము చూస్తే మోషే యొక్క పంచకాండాలు అవి నిరంతర గుర్తింపులో ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ప్రవక్తల గ్రంథాలు, చరిత్ర గ్రంథాలను గురించి కూడా, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా నిరంతరం గుర్తింపులో ఉంచబడి అవి ప్రామాణీకరించబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత మూడవది ఇతర ప్రవక్తల పట్ల, ఇతర ప్రవక్తల రచనల పట్ల ఆ వ్యక్తికి గౌరవం ఉందా లేదా అని చూడాలి. ఒక పుస్తకం లేదా ఒక గ్రంథం దైవ ప్రేరితమా కాదా అని మనం గుర్తించాలంటే ఆ గ్రంథం రాసినటువంటి ఆ ప్రవక్తకు ఇతర ప్రవక్తల పట్ల ఏముండాలి? రెస్పెక్ట్ ఉండాలి. వారు రాసినటువంటి రచనలను వారు గౌరవించే విధంగా ఉండాలన్నమాట. అంటే ఇతర ప్రవక్తలు రాసినటువంటి విషయాలను ఏం చేయాలి? వీరు వాటితో సరితూగే విధంగా ఉండాలి, కానీ విభేదించే విధంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఒక ప్రవక్తకు ఒక విధంగా, ఇంకో ప్రవక్తకు ఇంకో విధంగా చెప్పడు కదా. పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలను దేవుడు ఎప్పుడూ బయలుపరచడు. కనుక ప్రవక్తలందరూ కూడా ఇతర రచనలను వారు గౌరవించేవారుగా ఉండాలి. వారు ఒకటే భావనతో ఉండాలి, పరస్పరం విరుద్ధమైనటువంటివిగా ఉండాలి. వారు పొందినటువంటి ప్రత్యక్షత ఇతరులు పొందినటువంటి ప్రత్యక్షతతో సరితూగగలిగినట్టుగా ఉండాలి. అది మనం మూడవదిగా మనం చూస్తాం. ఎందుకంటే ప్రవక్తలు దేవుని నుండి పొందినటువంటి ప్రత్యక్షతను గ్రంథస్థం చేస్తూ ఉన్నారు. ఆ ప్రత్యక్షత అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది తప్ప, సమరూపంగా ఉంటుంది తప్ప అది వైరుధ్యంగా ఉండదు. అందుకే అందరు ప్రవక్తలు ఒకే విధంగా ప్రవచించినట్లుగా మనం చూస్తాం. యెహోషువ 24:26లో మనం చూస్తాం. అలాగే మొదటి సమూయేలు 10:25లో చూస్తే ఈ ప్రవక్తల యొక్క ఏకరూప గుర్తింపు అనేది మనము చూస్తున్నాం. కనుక ఈ గ్రంథం యొక్క ప్రామాణికత అనేది ఆ గ్రంథం దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉందా లేదా అనేది మనం చూడాలి. దేవుని గురించి ఉందా లేదా అనేది మనం చూడాలి. రెండవది ఆ పుస్తకానికి నిరంతరము గుర్తింపు ఉందా లేదా అనేది మనం చూడాలి. మూడవది ఆ పుస్తకము రాసినటువంటి ప్రవక్త, అతనికి ప్రవక్తగా గుర్తింపు ఉందా, ప్రవక్తనేనా, ఇతర ప్రవక్తల పట్ల ఆయనకు సరైనటువంటి భావన, గౌరవం ఉందా లేదా అనేది మనం చూడాలన్నమాట. సో ఆ విధంగా మూడవ సూత్రము వారు పాటించారు. తర్వాత నాలుగవది ఏంటంటే అది క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడి ఉండాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకము అది ఏమై ఉండాలి? క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడాలి. యేసు ప్రభువు కానీ లేదా అపోస్తలులు కానీ
ఎక్కడో ఒక చోట ఏదో ఒక భాగం అందులో ఉన్నటువంటిది కోట్ చేయబడి ఉండాలి, రెఫర్ చేయబడి ఉండాలి. తద్వారా ఆ గ్రంథం యొక్క ప్రామాణికతను ఇంకా మనం సందేహించడానికి ఎటువంటి అవకాశము ఉండదు. కనుక ఒక గ్రంథం యొక్క ప్రామాణికత అది దైవ ప్రేరితం అని గుర్తించడానికి ఇంకా చివరి సూత్రంగా ప్రామాణికంగా వారు దేని పెట్టుకుంటే ఆ పుస్తకము కొత్త నిబంధనలో కోట్ చేయబడి ఉండాలి, ప్రస్తావించబడి ఉండాలి, అది అక్కడ రెఫర్ చేయబడి ఉండాలి. యేసుప్రభు అన్నా ప్రస్తావించి ఉండాలి, లేదా శిష్యులైనా దాన్ని ప్రస్తావించి ఉండాలి. ఆ విధంగా ఈ ప్రామాణికత క్రింద చూసినప్పుడు ఈరోజు మనకు బైబిల్లో ఉన్నటువంటి 39 పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఎక్కడో ఒక చోట ప్రస్తావించబడినట్లు గుర్తించారు. అందువల్ల ఈ 39 పుస్తకాలను ప్రామాణికంగా వారు ఎన్నుకోవడం జరిగిందనమాట. యేసుప్రభు వారు చాలా పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు ప్రస్తావించారు. అవునా, ఆయన ఆది కాండంలో ఉన్న విషయాలు ప్రస్తావించాడు, నిర్గమకాండంలో, లేవియ కాండంలో, తర్వాత సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, తర్వాత సమూయేలు గ్రంథాల్లో, తర్వాత రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతంలో, ఇలా చాలా పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు, వాటన్నిటినీ ఆయన ప్రస్తావించినట్లుగా మనం 4 సువార్తల్లో చూడవచ్చు. అలాగే అపోస్తలు కూడా చాలా సందర్భాల్లో వారు పాత నిబంధన పుస్తకాలను ప్రస్తావించారు. అలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో ఉన్న ప్రతి పుస్తకం, ఆదికాండం మొదలుకొని మలాకి వరకు, చిన్న ప్రవక్తల వరకు క్రొత్త నిబంధనలో ఎక్కడో ఒక చోట ప్రస్తావించబడింది. వీటిలో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి పుస్తకాల్లో యెషయా గ్రంథం దాదాపు 419 సార్లు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిందంట, 419 సార్లు. కీర్తనలు 414 సార్లు 23 కొత్త నిబంధన పుస్తకాల్లో ప్రస్తావించబడింది. అలాగే ఆదికాండము, నిర్గమకాండం దాదాపు 250 సార్లకు పైగా ప్రస్తావించబడింది. ద్వితీయోపదేశ కాండం 200 సార్లకు పైగా ప్రస్తావించబడింది. యెహెజ్కేలు 140 సార్లు పైగా ప్రస్తావించబడింది. ఇలా అనేక పాత నిబంధన పుస్తకాలు క్రొత్త నిబంధనలో పలుమార్లు ప్రస్తావించబడడం అనేది గమనించినప్పుడు అవి దైవ ప్రేరితాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో పాత నిబంధన ప్రామాణికత అనేది ప్రభు వచ్చే సమయానికే నిర్ధారించబడింది. అయితే క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘ పితరులు కూడా వాటిని తిరిగి ఒకసారి నిర్ధారించడం జరిగిందనమాట. సో ఈ విధంగా పాత నిబంధన గ్రంథం యొక్క ప్రామాణికత అనేది గుర్తించబడింది. నెక్స్ట్ తర్వాత క్రొత్త నిబంధన గ్రంథం యొక్క ప్రామాణికత, న్యూ టెస్టమెంట్ ప్రామాణికతను గుర్తించడం కోసం దాన్ని కూడా ఒక 4-5 సూత్రాలు పెట్టుకున్నారు. ఇందులో కూడా మొదటి సూత్రం ఏంటంటే, క్రొత్త నిబంధన రాసినటువంటి పుస్తకాల్లో అది దైవ ప్రేరితం అని గుర్తించడానికి మొట్టమొదటి సూత్రం, దాని రచయిత అపోస్తలుడై ఉండాలి. అపోస్తలు అంటే ఎవరు? యేసుప్రభు చేత పంపబడిన 12 మంది శిష్యులు అపోస్తలులై ఉండాలి, లేదా అపోస్తుని పర్యవేక్షణలో రాసి ఉండాలి. అర్థమైంది? ఏదైనా ఒక గ్రంథం క్రొత్త నిబంధనలో అది దైవ ప్రేరితం అని గుర్తించడానికి మొట్టమొదటి మొదటి సూత్రం ఏంటి చెప్పండి? దాని రైటర్ ఎవరై ఉండాలి? అపోస్తలు. మొత్తం మనం 27 పుస్తకాలు చూస్తే అందులో అన్ని పుస్తకాలు ఎవరి చేత రాయబడినాయి? అంతేనా? అపోస్తలు, లేదా అన్ని అపోస్తలతోనే రాయబడినాయా? వేరే వాళ్ళు రాసినట్టు లేవా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? యోహాను, యాకోబు, ఓకే. సో కొన్ని పుస్తకాలు, ఉదాహరణకు మార్కు సువార్త, తర్వాత లూకా సువార్త,
అపోస్తుల కార్యములు, ఇవన్నీ అపోస్తులు కాదు రాసింది. మరి దీనికి ఎట్లా ప్రామాణికత ఇచ్చారు వాళ్ళు అంటే, ఇవన్నీ అపోస్తులని పర్యవేక్షణలో ఉండి రాశారు. మార్కు పేతురు పర్యవేక్షణ క్రింద ఉండి రాశారు. లూకా పౌలు పర్యవేక్షణ క్రింద ఉండి రాశారు. ఇలా 27 పుస్తకాలు అపోస్తులు లేదా అపోస్తుల పర్యవేక్షణలో రాయబడినటువంటి పుస్తకాలు. ఇది మొదటి నియమం, సూత్రం. తర్వాత రెండవది, ఆ పుస్తకాలు సంఘమంతటి చేత, ఆనాడు ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో వాడబడుతూ ఉండాలి. అప్పటికే రికగ్నిషన్ అండ్ యూసేజ్ బై ద చర్చ్. 27 పుస్తకాలు ఆ విధంగానే గుర్తించబడ్డాయి. ఆ రోజు సంఘము గుర్తించి సంఘంలో వాడబడుతున్నటువంటి పత్రికలు లేదా పుస్తకాలు, అవి దైవ ప్రేరితం. మనం చూస్తాం కొన్ని ఈ పుస్తకాలన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి సంఘాలలో సర్క్యులేట్ చేయబడుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడున్నట్లుగా ప్రతులు లేవు అప్పుడు. అందుకని కొన్నిటిని అన్ని సంఘాల్లో వారు గుర్తించి వాడుకుంటారు. సో ఆదిమ సంఘంలో ఏదైతే గుర్తించబడి వాడబడుతుందో అవి మాత్రమే దైవ ప్రేరితంగా వారు గుర్తించారు. అలా వారు లెక్క పెడితే మొత్తం ఎన్ని వచ్చినాయి? 27 వచ్చినాయి, 27 వచ్చినాయి. తర్వాత మూడవది, బయలుపరచబడిన సిద్ధాంతానికి అది వ్యతిరేకంగా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ కాంట్రడిక్ట్ విత్ ద రివీల్డ్ డాక్ట్రిన్, రివీల్డ్ ట్రూత్. ఆల్రెడీ అపోస్తులకు, శిష్యులకు బయలుపరచబడినటువంటి సిద్ధాంతానికి అది వ్యతిరేక్తంగా ఉండకూడదు, విరోధంగా ఉండకూడదు. యేసుప్రభు వారు ఏదైతే బోధించిపోయారో, శిష్యులకు ఏదైతే అప్పగించిపోయాడో, ఆ శిష్యులు ఏదైతే సంఘానికి అప్పగించారో దానికి విరుద్ధంగా ఉండకూడదు. అవి దైవ ప్రేరితాలుగా వారు గుర్తించారు. తర్వాత నాలుగవదిగా, ఆ పుస్తకాలు ఉన్నత నైతిక ఆత్మీయ విలువలు కలిగినవై ఉండాలి. దైవ ప్రేరితమైన పుస్తకాలకు ఎలాంటి విలువలు ఉండాలి? ఉన్నతమైనటువంటి నైతిక విలువలు ఉండాలి. హైయెస్ట్ మోరల్ వాల్యూస్, హైయెస్ట్ స్పిరిచువల్ స్టాండర్డ్స్, అలాంటి ప్రమాణాలు ఉన్నటువంటి వాటిని దైవ ప్రేరితంగా గుర్తించాలి. కనుక ఇలా అనేక పుస్తకాలను వారు చూసి చివరికి 27 పుస్తకాల సమాహారాన్ని క్రొత్త నిబంధనగా వారు గుర్తించడం జరిగింది. సో ఆదిమ సంఘ కౌన్సిల్, అనేక సంఘ కౌన్సిల్లో ఆదిమ పితరులు వారు అనేక తర్జనభర్జనలు చేసి వారు దేవుని మీద ఆధారపడి ఆత్మ నడిపింపు చేత ఈ పరిశుద్ధ గ్రంథ ప్రామాణికతను వారు గుర్తించడం జరిగింది. ఇక్కడ బైబిల్ గ్రంథం యొక్క ప్రామాణికతను సంఘ కౌన్సిల్ నిర్ధారించలే, కేవలం వారు గుర్తించగలిగినారు అంతే తప్ప వాళ్ళు కాదు డిసైడ్ చేసింది కదా. మళ్ళీ మనం ఇక్కడ పొరపాటు పడకూడదు. దైవ ప్రేరిత గ్రంథాలకు ఉండవలసిన లక్షణాలను వారు గుర్తించగలిగారు. తద్వారా సంఘములో గందరగోళం లేకుండా చేశారన్నమాట. ఈరోజు మనం కూడా చూస్తున్నాం కదా, చాలా దుర్బోధలు ఉన్నాయి. సో ఈ దుర్బోధలన్నిటిని మనం గుర్తించి వాటికి మనం జవాబు చెప్పడానికి ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పండి, ఎవరి మీద ఉంది? ఏమో మాకైతే, మా మీద అయితే లేదని మేము సంతోషంగా ఉన్నాం. ఈ బాధ్యత మా మీద అయితే లేదు, మేము ప్రశాంతంగా ఉన్నాం. సో సంఘాన్ని సత్యములో క్రమములో నడిపించే బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘ నాయకుల మీద, సంఘ పెద్దల మీద ఉంటుంది. అలా నడిపించినంత మాత్రాన ఆ పని వాళ్ళది కాదు. ఆ పని ఎవరు చెప్పినారు? ఎవరిది అది? దేవుడు ఏర్పాటు చేసిన క్రమము చొప్పున వాళ్ళు నడిపిస్తారు. నడిపించినంత మాత్రాన వీళ్ళేమి పెద్ద నాయకులు కాదు. అవును. అలాగే సంఘములో ఉన్నటువంటి ఆదిమ సంఘ పితరులు, సంఘ కౌన్సిళ్ళు వారు దైవ గ్రంథం యొక్క ప్రామాణికతను గుర్తించి సంఘంలో ఉన్న గలిబిల్ని తొలగించారు.
అందులో వారి పాత్ర కేవలం గుర్తించడానికి మాత్రమే తప్ప వారు దాని వెనక ఎటువంటి అధికారము లేదు. సో ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విధంగా ఇప్పుడు మనకున్నటువంటి 39 పుస్తకాల పాత నిబంధన, తర్వాత 29 పుస్తకాల కొత్త నిబంధన అంటున్నారా? అలర్ట్గా ఉన్నారనమాట. సో 39 పుస్తకాల పాత నిబంధన, ఆ తర్వాత 27 పుస్తకాల యొక్క క్రొత్త నిబంధన ప్రామాణికతను గుర్తించడం జరిగింది. ఇలా గుర్తించేటప్పుడు చాలా సమస్యలు ఎదురైనాయి వాళ్ళకు. ఎందుకంటే కొన్ని దైవ ప్రేరితాలు అని చెప్పేటువంటి పుస్తకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కొంతమంది వాడుక చేస్తున్నటువంటి అపోక్రిఫా, విన్నారా ఈ పేరు? అపోక్రిఫా విన్నారా? మన బైబిల్లో ఉండదు, క్యాథలిక్ బైబిల్లో ఉంటుంది, రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటుంది. సూడోగ్రాఫియా అంటే ఫాల్స్ బుక్స్ అని, ఫాల్స్ రైటింగ్స్ అని అర్థం. సో దీన్ని బైబిల్లో చేర్చాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఎందుకంటే అసలు హిబ్రూ బైబిల్ 39 పుస్తకాలు అంటే 22 పుస్తకాల వరకు అందులో లేవు. కానీ అయితే హెబ్రీలో నుండి గ్రీక్లోనికి తర్జుమా చేసేటప్పుడు ఆ గ్రీక్ బైబిల్లో, సెప్టూజెంట్ బైబిల్లో ఈ అపోక్రిఫా పుస్తకాలను కూడా తర్జుమా చేయడం జరిగింది. ఈ 22 పుస్తకాలతో పాటు ఇంకా చాలా పుస్తకాలను తర్జుమా చేశారు. అందులో అపోక్రిఫాను కూడా వారు చేర్చారు. ఈ అపోక్రిఫాను చేర్చడం ద్వారా క్రొత్త నిబంధన సంఘం ఏర్పడిన తర్వాత బైబిల్ గ్రంథంలో వాటిని కూడా పెట్టాలి అని కొంతమంది వాదన తీసుకుని వచ్చారు. అలా వాదించిన వాళ్ళలో సెయింట్ ఆగస్టిన్ కూడా ఒకరు. ఆగస్టిన్ గురించి మనం వింటాం కదా, ఆయన చాలా గొప్ప భక్తుడే. కానీ సో ఆయన కూడా ఈ అపోక్రిఫాను తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. అలాంటి టైంలో జెరోమ్ అనేటువంటి భక్తుడు దాన్ని రెఫ్యూట్ చేసి బైబిల్ గ్రంథము దైవ ప్రేరితంలో 66 పుస్తకాలను నిర్ధారించడం జరిగింది. మరి అపోక్రిఫాను ఎందుకు మనం బైబిల్లో చేర్చలేదు లేదా వాటిని అంగీకరించడం లేదు? అపోక్రిఫాలో ఉన్నటువంటి 14 పుస్తకాలు ఎందుకు మనం వాటిని బైబిల్గా లేదా దైవ ప్రేరితంగా గుర్తించడం లేదు అంటే దాంట్లో చాలా తప్పులు మనకు కనపడతాయి. ఈ అపోక్రిఫా మీరు ఎప్పుడైనా చదివితే ఉంటే చదవండి, తప్పేం కాదు. మళ్ళీ అది చదివి తప్పేమో అనుకోవద్దండి. రోమన్ క్యాథలిక్ బైబిల్ ఉంటే చదవండి. దాంట్లో చాలా చారిత్రకమైనటువంటి తప్పులు ఉన్నట్లుగా, అలాగే సిద్ధాంతపరమైనటువంటి తప్పులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అందువల్ల వీటిని దైవ గ్రంథంలో చేర్చకుండా దైవ ప్రేరితంగా ఎంచకుండా వాటిని పక్కన పెట్టడం జరిగింది. చాలామంది ఆనాటి ఆదిమ సంఘ పితరులు చాలామంది వాటిని పక్కన పెట్టారు. అయితే 15వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘం వారు మరలా తిరిగి దాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ వారు బైబిల్లో ఒక భాగంగా వాటిని తీసుకుంటున్నారు. కానీ మన బైబిల్లో వాటికి స్థానం లేదు. ఎందుకు లేదు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఈ అపోక్రిఫాలో ఉన్నటువంటి 14 పుస్తకాలు ఏవి కూడా క్రీస్తు చేత కానీ ఆయన 12 మంది శిష్యుల చేత కానీ క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడలేదు. వీటిలో ఏ విషయాన్ని కూడా వారు కోట్ చేయలేదు. యేసు ప్రభు చేయలేదు, తర్వాత ఆయన శిష్యులు కూడా చేయలేదు. అలాగే ఆదిమ సంఘ పితరులు కూడా వాటిని తిరస్కరించారు. ఆదిమ సంఘ పితరులు అయినటువంటి చాలామంది, ఒరిగెన్, తర్వాత జెరోమ్, క్లెమెంట్, ఇలా అథనేషియస్ అనేటువంటి వారు, వీళ్ళందరూ చాలామంది అపోక్రిఫాను వారు తిరస్కరించారు. తర్వాత ఈ పుస్తకాల్లో ఎక్కడ కూడా అవి దైవ ప్రేరితంగా చెప్పబడలేదు. మనం ముందు చెప్పుకున్నాం కదా, డివైన్ ఆథర్షిప్ ఎక్కడ అందులో కనపడదు. సో అందువల్ల వీటన్నిటినీ తిరస్కరించడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే వీటిలో నైతిక ఆత్మీయ విలువలు లేవు, చారిత్రక తప్పిదాలు ఉన్నాయి. సెక్యులర్ హిస్టరీకి ఈ 14 పుస్తకాల్లో ఉన్న హిస్టరీకి చాలా తప్పిదాలు ఉన్నాయి. అందువల్ల ఈ అపోక్రిఫాను బైబిల్ గ్రంథంలో చేర్చకుండా ఈరోజు
చాలామంది క్యాథలిక్లు ఆత్మలకు లేదా చనిపోయిన వారికి ప్రార్థన చేస్తారు కదా, అది అపోక్రిపలో ఉంది, అందుకే వారు అలా చేస్తుంటారు. ఇంకా చాలా వింతైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి, అవన్నీ మనం చూడడానికి సమయం సరిపోదు. సో కొన్నింటిలో దాన ధర్మాలు చేస్తే పాపక్షమాపణ కలుగుతుంది అని ఒక పుస్తకంలో ఉంది. తర్వాత ఇంకా పిశాచాలు దయ్యాలు ఏమన్నా పడితే చేప గుండె కానీ కాలేయం కానీ కాలిస్తే ఆ పొగకు దయ్యాలు పిశాచాలు పారిపోతాయి అని ఒక పుస్తకంలో ఉంటుంది. తర్వాత దేవుని జ్ఞానం కొంతమంది భక్తుల్లోనే ఉంటుంది, వాళ్ళకు మాత్రమే దేవుని జ్ఞానం లభిస్తుంది అని కొన్ని పుస్తకాల్లో. తర్వాత తండ్రిని ఎవరైతే గౌరవిస్తారో వానికి పాప ప్రాయశ్చిత్తం జరిగినట్టే అని ఇంకో పుస్తకంలో. తర్వాత చనిపోయిన వాళ్ళ పాపాల కోసం ప్రార్థన చేయడం, తర్వాత మరణించిన వారిని పాతిపెట్టిన తర్వాత వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు అనేటువంటి విషయాలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇందులో చారిత్రక తప్పిదం ఏంటంటే, నెబుకద్నెజరు అషూరు సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా ఉంది. నెబుకద్నెజరు దేన్ని పరిపాలించాడు? అషూరునా బబులోనా? బబులోన్. ఇంతకంటే పెద్ద చారిత్రక తప్పిదం. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత 7 తరాల వరకు వారు బబులోనులో బందీలుగా ఉంటారని. కానీ వారు మామూలుగా ఎన్ని సంవత్సరాలు బందీలుగా ఉన్నారు? 70 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తప్పిదాలు ఇందులో ఉన్నాయి. ఇంకా దుష్టురాలైన భార్య నీ మాట వినకపోతే ఆమెకు విడాకులు ఇవ్వచ్చు అని కూడా ఉంది. నీ భార్య నీ మాట వినకపోతే ఆమెకు విడాకులు ఇవ్వచ్చు అని కూడా సంతోషం అవుతుంది కదా. కాదు కదా, యేసుప్రభు ఏం చెప్పినాడు? దేవుడు జతపరిచిన వాడిని వేరు చేయకూడదు అని ప్రభు అన్నాడు. ఇంకంతే, ఇంకా దానికి వేరే ఏ రీజన్ లేదు. ఇలా ఈ మోరల్ స్టాండర్డ్స్లో, తర్వాత స్పిరిచువల్ స్టాండర్డ్స్లో, డాక్ట్రిన్స్లో, హిస్టరీలో చాలా తప్పుదలు. అందుకోసమే అపోక్రిపాను మనం దైవ ప్రేరితంగా అంగీకరించడం లేదు. సో ఏ ప్రొటెస్టెంట్ సంఘం, ప్రొటెస్టెంట్ శాఖలో కూడా అపోక్రిపా అనేది బైబిల్లో భాగం కాదు. కేవలం రోమన్ క్యాథలిక్లు మాత్రమే వారు దాన్ని పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందుకే ఇంకా మనకు తెలుసు కదా ఎందుకో. సో ఆ విధంగా బైబిల్ గ్రంథం యొక్క ప్రామాణికత అనేది అనేక విషయాలను ఆధారం చేసుకొని అది నిర్ణయించబడినట్లుగా లేదా గుర్తించబడినట్లుగా మనము చెప్పవచ్చు అన్నమాట. రైట్. సో ఇది కెననైజేషన్. రైట్. తర్వాత నెక్స్ట్ టాపిక్లోనికి మనం వెళ్దాము. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? కెననైజేషన్ అయిపోయిన తర్వాత అక్యురసీ. రైట్. సో బైబిల్ గ్రంథం యొక్క ఖచ్చితత్వం. సో ఈ విధంగా దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథం దేవుని ప్రత్యక్షత ద్వారా మానవునికి అందించబడి, దైవ ప్రేరణ ద్వారా లిఖించబడి, అనేక తరాల గుండా దేవుని చేత భద్రపరచబడి, ఈరోజు మన చేతుల్లోనికి వచ్చినటువంటి బైబిల్ గ్రంథం అది ఖచ్చితమైనదేనా, సరైనటువంటిదేనా? ఈజ్ ఇట్ అక్యురేట్ ఆర్ నాట్? ఎన్నో వందల సంవత్సరాల నుండి అది ఉంది కాబట్టి దీంట్లో తప్పులు లేదా మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు. అవునా కదా? జరిగి ఉండొచ్చా కదా? పలకరండి, చెప్పండి. ఎస్ ఆర్ నో? ఉండొచ్చా? అయితే మీకు స్పెషల్ క్లాస్ తీసుకోవాలి ఇంకా మళ్ళా అని కొంతమంది వాదన, బైబిల్ని వ్యతిరేకించేవారు చేసేటువంటి వాదన, ముఖ్యంగా ముస్లిమ్స్. మీ బైబిల్ చాలా మార్పులు చేర్పులు చేశారు అని చెప్తుంటారు. వాళ్ళ ఖురాన్లో అసలు మార్పులు చేసింది వాళ్ళ ఖురాన్లో, బైబిల్లో కాదు.
అది కప్పిపెట్టుకోవడానికి ఇట్లా చెప్తుంటారు వాళ్ళు. ఇలా చెప్పేవారికి మనం సమాధానం చెప్పాలి, లేదా మనం ఎలా అనిశ్చయతలోనికి మనం రావాలి? ఈరోజు మనం చదువుతున్న బైబిల్, మనం అనుసరిస్తున్నటువంటి దేవుని గ్రంథం అది మార్పుకు లోనైనటువంటిది కాదు అనేటువంటి ఆ నిశ్చయతలోనికి మనం రావడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సో మనము ఈ విషయంలో, ఈ అంశంలో కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. అక్యురసీ ఆఫ్ ద బైబిల్ గ్రంథం యొక్క ఖచ్చితత్వం. లేదా బైబిల్ గ్రంథం యొక్క లోపరాహిత్యం, ఇనరెన్సీ. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఎటువంటి లోపములు లేకుండా మన దగ్గరికి వచ్చింది. ఇది చాలా ఖచ్చితమైనటువంటిది అనేటువంటి దానికి చాలా ఆధారాలు మనకున్నాయి. సో బైబిల్ గ్రంథం అనేది చాలా ఖచ్చితమైనది. ఈ ఖచ్చితత్వము అనేది అది అసలు ప్రతుల నుండి ఈరోజు వరకు ఉన్నట్లుగా మనం గుర్తించాలి. అసలు ప్రతులు అంటే ఏంటివి చెప్పండి? అసలు ప్రతులు అంటే దేవుడు ప్రేరేపించినప్పుడు రాసినటువంటివి, దైవావేశంతో రాసినటువంటివి. వాటిని ఆటోగ్రాఫ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆటోగ్రాఫ్స్ని ఏం చేసినారు? తర్వాత కాపీ చేశారు, వాటిని కాపీస్ అంటాం. ఆ కాపీస్ని ఏం చేసినారు? మళ్ళీ తర్వాత వాటికి ప్రతులు తయారు చేశారు, అవి కాపీస్. సో మనకు ఈ బైబిల్ గ్రంథం యొక్క ప్రతులు ఫస్ట్ ఉండేటివి ఆటోగ్రాఫ్స్, తర్వాత కాపీస్, ఆ తర్వాత కాపీస్. వేటిలో మార్పులు జరగడానికి అవకాశం ఉంది చెప్పండి? రూల్స్ ఆఫ్ కాపీయింగ్ చదివిన తర్వాత చెప్పండి. రూల్స్ ఆఫ్ కాపీయింగ్ చూసినాం కదా పొద్దున రూల్స్ ఆఫ్ కాపీయింగ్ ఎన్ని చదివినాం, ఎన్ని చూసాము? 10. అవన్నీ చూసిన తర్వాత ఏ వాటిలో మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉందో చెప్పండి. ఏ వాటిలో జరగడానికి అవకాశం లేదు. ఎందుకు? ప్రూఫ్ అనేది చాలా ఖచ్చితంగా ఉంది కదా. వారు ఊరికి రాసుకుంటూ రాసిన ప్రతి దాన్ని ఏం చేశారు? ప్రతిని ఏం చేశారు? వాళ్ళు సరిచూసుకుంటూ ప్రూఫ్ రీడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది కూడా సామాన్యంగా చేయలేదు, వాళ్ళు చాలా నిష్ఠతో దాన్ని చేశారు, కఠినమైనటువంటి నియమాలతో చేశారు. కాబట్టి ఆటోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయో కాపీస్ కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ మార్పులు చేర్పులు చేయడానికి అవకాశము లేదు. దానికి తోడు యేసు ప్రభు వారు కూడా ఫైనల్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏం చెప్పారు చెప్పండి? దీనికి ఏం కలపకూడదు, దీంట్లో ఏమి తీసేయకూడదు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అంట. కాబట్టి ఇక దైవ గ్రంథంలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశమే లేదు. అయినా కొంతమంది అపవాదులు వేస్తూ ఉంటారు. అందుకే మనము ఈ అంశాన్ని గురించి మనం కొంత తెలుసుకోవాలి. సో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని విషయాలు, ఆల్ ద స్క్రిప్చర్స్ ఇన్ దైర్ ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్ ఓన్లీ ట్రూ ఇన్ ఎవ్రీథింగ్. అసలు ప్రతులలో ఉన్నటువంటి ప్రతి అంశము నిజము, వాస్తవము, సత్యము, ఖచ్చితము అని మనం గమనించాలి. ఇక్కడ అన్ని విషయాలంటే ఏం చెప్పండి? అన్ని విషయాలంటే అందులో ఉన్న డాక్ట్రిన్, అందులో ఉన్న హిస్టరీ, అందులో ఉన్న సైన్స్, అందులో ఉన్న జాగ్రఫీ, అందులో ఉన్నటువంటి జియాలజీ, ఆర్ ఇంకేదైనా కానీ అందులో ఉన్న సమస్తము ఖచ్చితము. ఏది కూడా పొరపాటు జరగడానికి అవకాశం లేదు. కనుక ఆటోగ్రాఫ్స్ అనేటివి దేవుడు ప్రేరేపించినప్పుడు రాసినటువంటి ప్రతులన్నీ కూడా ఖచ్చితమైనవి. అన్ని విషయాల్లో ఖచ్చితమైనవి. అన్ని విషయాల్లో అంటే డాక్ట్రిన్లో ఖచ్చితం, అందులో ఉన్న హిస్టరీలో ఖచ్చితం, అందులో ఉన్న సైన్స్ ఖచ్చితం, అందులో ఉన్నటువంటి జాగ్రఫీ ఖచ్చితం, అందులో ఉన్న పర్సన్స్ ఖచ్చితం. ఎవరు కూడా ఊహను బట్టి కల్పితంగా ఉన్నటువంటివి కాదు. వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ,
లేదా సంఘటనలు కానీ చరిత్ర కానీ ఏది కూడా కల్పితం కాదు, అన్నీ కూడా ఖచ్చితత్వంతో కూడుకున్నవి అనడానికి మనకు చాలా ఆధారాలు. దెర్ ఆర్ మెనీ ప్రూఫ్స్. బైబిల్ గ్రంథం ఖచ్చితమైనది అని చెప్పడానికి చాలా ఆధారాలు మనకున్నాయి. అయితే అవి చూసే ముందు అసలు బైబిల్ ఏం చెబుతుంది బైబిల్ గురించి, బైబిల్ తనను గురించి తానేం చెప్పుకుంటుంది, బైబిల్ అఫర్మేషన్స్ బైబిల్ తన్ను గురించి తానేం చెప్పుకుంటుంది అనేది మనం ఆలోచన చేస్తాం. సో ఉదయం ఫస్ట్ మనం చూసాము తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూసాము. ప్రతి లేఖనం ఎలా కలిగిందంట? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఏమైందంట? ఇది ఖండించుటకు, తప్పుదిద్దుటకు, సరిచేయుటకు, అన్నిటికీ ఇది ఏమైంది? నీతి శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. సో ఆల్ ద స్క్రిప్చర్స్ ఆర్ గాడ్ బ్రీత్డ్ అండ్ ఆర్ ప్రాఫిటబుల్. సో దేవుని చేత ఇవ్వబడినటువంటిది ఏదైనా కానీ ఖచ్చితంగానే ఉంటుంది, అందులో తప్పులు పొరపాట్లు ఉండడానికి వీలు లేదు. ఇది మొదటి అఫర్మేషన్. బైబిల్ తన గురించి తానేం చెప్పిన ప్రతి లేఖనము దేవుని చేత ఇవ్వబడింది. పేతురు 2వ పేతురు 1:20-21లో కూడా మనం చూసాం కదా, లేఖనము అనేది మానవుడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ లేఖనం కలగలేదు. మరి లేఖనం ఎలా పుట్టింది? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాశారు, పలికారు. కాబట్టి ప్రవచనము అనేది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగినప్పుడు అందులో తప్పులు జరగడానికి అవకాశం లేదు. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఒక మొదటి సూత్రం ఏంటంటే, లేఖనము లేదా ప్రవచనము దేవుని చేత ఇవ్వబడింది కాబట్టి ఇందులో తప్పులు ఉండవు. ఇది ఖచ్చితము, ఇట్ ఈస్ అక్యురేట్, ఖచ్చితమైనటువంటిది. తర్వాత రెండవది ఇంకేం చూస్తాము? దేవుని వాక్యము సత్యము అనే మాట కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 17:17లో మనం చదువుతాం కదా, యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం. సో నీ వాక్యము సత్యము, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. దేవుని వాక్యము సత్యము. సత్యము అన్నప్పుడు అందులో అసత్యము ఉండదు, అబద్ధము ఉండదు, అది ఖచ్చితమై ఉంటుంది, అది ఇన్యాక్యురేట్ కాదు, అక్యురేట్ అయి ఉంటుంది. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, 119, 160లో మనం చూస్తాం, నీ వాక్య సారాంశము సత్యము. కనుక దేవుని వాక్యము సత్యము, ఆయన వాక్య సారాంశము సత్యం, అందులో పొరపాట్లు ఉండడానికి వీల్లేదు. ఇక మూడవది మనం చూస్తాం, దేవుడు అబద్ధము ఆడజాలడు. గాడ్ కాంట్ లై. తీతు పత్రిక 1:2లో మనం చదువుతాం కదా, అబద్ధం ఆడజాలని దేవుడు. ఆయన ఏం చెప్పినా కూడా అందులో అబద్ధం ఉండదు, అందులో అసత్యం ఉండదు, అందులో ఖచ్చితత్వమే ఉంటుంది. హెబ్రీ పత్రిక 6:18లో కూడా చూస్తాం. కనుక బైబిల్ ఏం చెబుతుంది తనను గురించి తాను? ఇది దైవ ప్రేరితం, దైవావేశం వలన కలిగింది కాబట్టి ఇందులో ఖచ్చితత్వమే ఉంటుంది. ఇది సత్యము కాబట్టి ఇందులో అసత్యం ఉండదు. దేవుడు అబద్ధం ఆడజాలడు, ఇది దేవుని మాటలు కాబట్టి ఇందులో నిజమే ఉంటాయి. కనుక దేవుని వాక్యము సత్యము ఖచ్చితము అని చెప్పడానికి బైబిల్ లేఖనాలే మనకు ఒక రుజువు. ద బైబిల్ అఫర్మేషన్స్ ఆర్ ద ప్రూఫ్ దట్ ద బైబిల్ ఈజ్ అక్యురేట్. అంతకంటే మించిన రుజువు మనకు ఇంకొకటి అవసరం లేదు. అయినా మనము బయటికి వెళ్ళి ఇంకొంచెం బైబిల్ గ్రంథాన్ని గురించి పరిశీలన చేస్తే అందులో చాలా వివరాలు మనకు కనపడతాయి. సో అక్కడ 6 reasons why the Bible is true అని ఆయన ఒక పుస్తకం రాశాడు. నేను జస్ట్ ఆ 6 reasons చెప్తాను, వాటిని మనం ఎలాబొరేట్గా చెప్పుకోవడం కష్టము, సమయం కూడా సరిపోదు. జస్ట్ ఆ 6 కారణాలు బైబిల్ గ్రంథం యొక్క ఖచ్చితత్వాన్ని ఏ విధంగా నిర్ధారిస్తున్నాయో మనం చూడవచ్చు.
వీటిని గురించి మీరు తర్వాత కూడా స్టడీ చేయవచ్చు. 6 reasons why the Bible is true. The reliability of the Bible. బైబిల్ గ్రంథం యొక్క విశ్వసనీయత, ఖచ్చితత్వం, దానికి 6 ప్రధానమైన కారణాలు. మొదటిది లాజికల్ రీజన్, తార్కిక కారణం. బైబిల్ గ్రంథం ఖచ్చితము అనడానికి ఉన్న ఒక లాజిక్ ఏంటంటే ద యూనిటీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం యొక్క ఏకరూపత, బైబిల్ గ్రంథం యొక్క ఐక్యత. బైబిల్ గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన వరకు ఒకే రూపం, సమరూపంతో, సమభావముతో, ఒకే డాక్ట్రిన్, ఒకే థీమ్. 40 మంది రాశారు కానీ ఒకటే థీమ్. 1600-1700 సంవత్సరాల దీర్ఘకాల పరిధిలో రాశారు కానీ ఒకటే థీమ్. దాని యూనిటీలో కంటెంట్ యూనిటీ దెబ్బతినలేదు, థీమ్ యూనిటీ దెబ్బతినలేదు. ఎక్కడ కూడా మనకు ఆ డైవర్సిటీ అనేది కనబడదు. ఆ యూనిటీ ఎలా వచ్చింది? ఇంతమంది ఇంతకాల గ్యాప్ ఉన్నప్పటికీ ఎలా వచ్చింది? బికాస్ ద ఆథర్ ఈస్ వన్. గ్రంథకర్త ఒక్కడే కాబట్టి ఆ పుస్తకాలు 66 అయినా మొత్తం ఏకరూపత అనేది కనబడుతుంది. సో కాబట్టి లాజిక్గా ఆలోచిస్తే కూడా ఇప్పుడు 2-3 పుస్తకాలు రాసి దాన్ని ఒకటే చోట కలిపి పెట్టండి. ఒక బుక్కు ఒక బుక్ అసలు సంబంధం ఉండదు, కంటెంట్ సంబంధం ఉండదు, ఆ తర్వాత థీము సంబంధం ఉండదు. అలాంటిది 40 మంది పుస్తకాలు ఒకటే చోట ఉండి అదంతా ఒకటే యూనిటీ ఉన్నాయంటే అర్థం ఏంటి? రాసింది వాళ్ళు కాదు. ఎవరు రాసింది? వాళ్ళు వెనక ఉన్నటువంటి దేవుడు. గ్రంథకర్త ఒక్కటే, ఆ ఒక్కడే కాబట్టి దీని యొక్క రూపం కూడా, సారం కూడా ఒక్కటే. ఆ యూనిటీనే చెబుతుంది బైబిల్ గ్రంథం సత్యము, ఖచ్చితము, అక్యురేట్ అని. తర్వాత రెండవది హిస్టారికల్ రీజన్. ఫస్ట్ది లాజికల్ రీజన్, రెండవది హిస్టారికల్ రీజన్, చారిత్రక కారణాలు. బైబిల్ గ్రంథం యొక్క చారిత్రక కారణాలు మనం చూస్తే బైబిల్లో ఉన్న చరిత్ర, సెక్యులర్ చరిత్ర, ఈ రెండు ఒకటిగా సమతూగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఈరోజు మనం చాలా మత గ్రంథాలు తీసుకుంటే వాటి చరిత్ర అసలేంటో తెలియదు కదా. వాటికి ఇప్పుడు చరిత్రకు అసలు పొంతనే ఉండదు. కానీ బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర తీసుకుంటే అది చాలా కలిసిపోయే విధంగా, అందులో చరిత్రలో ఉండే సంఘటనలు, చరిత్రలో ఉండే వ్యక్తులు, తర్వాత ప్రదేశాల పేర్లు, వ్యక్తుల పేర్లు, ఈరోజు కూడా మనం చాలా ప్రదేశాలు ఇదే పేర్లతో పిలువబడుతున్నట్లుగా మనం చూస్తాం. అవును, కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా భూమి మీద అదే పేర్లు, బైబిల్లో ఉన్నటువంటి పేర్లు ఈ రోజుకు ఉన్నాయి. ఆ సంఘటనలు ఉన్నాయి, ఆ వ్యక్తులు ఉన్నారు, వారి చరిత్ర ఉంది, ఆ ప్రజలు ఉన్నారు. కనుక అన్ని రకాలైనటువంటి సమతుల్యత అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. నెక్స్ట్ మూడవది ప్రాఫెటికల్ రీజన్, ప్రవచనాత్మక కారణం. బైబిల్లో ఉన్నటువంటి అనేక ప్రవచనాలు ఉన్నట్టుగా నెరవేర్చబడ్డాయి. ఇశ్రాయేలును గురించి, అలాగే బబులోను వాళ్ళ గురించి, మాదీయుల, పారసీకుల గురించి, తర్వాత గ్రీకుల గురించి, రోమన్ల గురించి, ఇలా చరిత్రలో అనేకులను గురించి, అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారి రాజ్యానికి సంబంధించి, వారి సమకూర్పును గురించి, అలాగే యేసుప్రభు రాకడను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన రెండవ రాకడను గురించి ఎన్నో ప్రవచనాలు బైబిల్లో మనకు కనబడతాయి. అలా నెరవేర్చబడిన ప్రవచనాలు బైబిల్ గ్రంథం యొక్క ఖచ్చితత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ప్రాఫెటికల్ రీజన్. నెక్స్ట్ నాలుగవది క్రిస్టలాజికల్ రీజన్, క్రీస్తు కారణాలు, క్రీస్తు సంబంధిత కారణాలు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన జరిగించిన పరిచర్య, ఆయన శిష్యులు వారు చేసిన పరిచర్య, ఆయన స్థాపించిన సంఘం, ఆయన బోధలు, ఇవన్నీ ఈనాటికి ప్రపంచాన్ని కదిలిస్తూనే, ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. బైబిల్ గ్రంథం యొక్క ఖచ్చితత్వానికి సజీవ సాక్ష్యాలుగా నేటికి ఉన్నాయి.
కనుక క్రీస్తు ఒక కారణంగా మనకు కనబడుతున్నాడు. తర్వాత 5వది సైంటిఫిక్ రీజన్స్, శాస్త్ర కారణాలు. శాస్త్రము అనేది బైబిల్ని ఎప్పుడు రూఢిపరచాల్సిన అవసరం లేదు. బైబిల్ ఎప్పుడు శాస్త్ర రూఢి మీద ఆధారపడి ఉండదు. అయితే బైబిల్లో చెప్పబడినటువంటి శాస్త్రీయమైనటువంటి అంశాలన్నీ కూడా ఆధునిక కాలంలో కనుగొన్నటువంటి శాస్త్రీయ విషయాలతో సరితూగుతూ ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. అలాంటి కారణాలు చాలా మనం చూడవచ్చు. కనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా మనకి ఏం చెప్తున్నాయి? బైబిల్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ యాక్యురేట్, ఇట్ ఈస్ రిలయబుల్ అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఇక లాస్ట్ది బిబ్లియోగ్రాఫికల్ రీజన్. బిబ్లియోగ్రఫీ అంటే ఏంటి చెప్పండి? పుస్తకాల సమాచార కారణం. సో ఏదైనా ఒక పుస్తకం రాసేటప్పుడు దానికి సంబంధించిన అనుబంధ పుస్తకాలు లేదా రెఫరల్ పుస్తకాలు ఇవన్నీ ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే బైబిల్ గ్రంథం యొక్క అక్యురసీని మనము తెలుసుకోవాలంటే మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రాచీన ప్రతులను మనము వాటిని రెఫర్ చేయాలి. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్, అలాగే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రతులు, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ రెండింటిలో ఏమైనా తేడా వస్తే మార్పులు జరిగినట్టు, ఏం తేడా రాకపోతే మార్పులు లేనట్టు. ఈరోజు మనకు అత్యంత ప్రాచీన ప్రతులు, అందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీన ప్రతులు మనం చెప్పుకున్నాం. ఖుమ్రాన్ కేవ్స్లో దొరికిన డెడ్ సీ స్క్రోల్స్, అలాగే ఎబ్లా ట్యాబ్లెట్స్, ఇలాంటి చాలా ప్రాచీన ప్రతులు ఉన్నాయి. టాల్ముడ్ పీరియడ్లో రచించినటువంటి కాపీ చేసినటువంటి చాలా ప్రతులు ఉన్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఖుమ్రాన్ కేవ్స్లో దొరికినటువంటి స్క్రోల్స్. వాటిని డెడ్ సీ స్క్రోల్స్ అని కూడా అంటారు. ఆ మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి గుహలలో, ఖుమ్రాన్ అనేటువంటి గుహల్లో ప్రాంతంలో దొరికినటువంటి ఆ ప్రతులు, ప్రాచీన ప్రతులు, వాటిని పరిశీలన చేస్తే చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఆ రోజు ఉన్నటువంటి ప్రతుల్లో ఉన్నటువంటి విషయాలు, ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు దాదాపు సరిసమానంగా ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నాయి. 1947 సంవత్సరంలో ఈ ఖుమ్రాన్ కేవ్స్లో ఒక పశువుల కాపరి వెళ్ళి, గొర్రెల కాపరి వెళ్ళి కనుగొన్నటువంటి ఆ ప్రతులు, వాటిని తీసి చూసినప్పుడు అందులో అన్ని పుస్తకాలు, పాత నిబంధనలో ఉన్న అన్ని పుస్తకాలు, ఒక ఎస్తేరు గ్రంథం తప్ప అన్ని పుస్తకాలు ఆ ఖుమ్రాన్ కేవ్స్లో కుండల్లో దాచిపెట్టబడ్డాయి. ఈ మక్కాబీయులు వారు చాలా రోషంతో దేవుని వాక్యం కోసం జీవించినటువంటి వారు దేవుని ప్రతులను శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు తమను తాము కాపాడుకోవడానికి, అంతకంటే మిన్నగా దేవుని వాక్యాన్ని కాపాడుకోవడం కోసం వారు ప్రాణాలు తెగించి వాటిని తీసుకుపోయి చాలా జాగ్రత్తగా ఈ గుహల్లో దాచిపెట్టారు. ఉదయకాలమే మనం చూసాం, వారు ఎప్పుడు దాడులకు లోనైనా, ఎప్పుడు వారు ప్రమాదంలో పడినా, ఎప్పుడు వారు ప్రాణాపాయ స్థితిలో పడినా వాళ్ళు చేసిన పని ఒకటే ఒకటి. వారు బంగారం దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించలేదు, డబ్బు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించలేదు, వాళ్ళ సంపద ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి వారు ప్రయత్నించలేదు. వాళ్ళు చేసిన ఒకటే ఒక పని ఏంటి చెప్పండి? గ్రంథాన్ని దాపెట్టడానికి వారు ప్రయత్నం చేశారు. గ్రంథాన్ని భద్రపరచడానికి వారు తాపత్రయపడ్డారు. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఫస్ట్ దైవ గ్రంథం అది భద్రపరచబడాలి. అలా చేసినటువంటిదే రోమన్ల దాడిలో ఈ పుస్తకాలు కాల్చివేయబడకుండా వాటిని కాపాడడం కోసం యెరూషలేం నుండి వారు పారిపోయి వచ్చి గుహల్లో వాటిని దాచిపెట్టారు. యెరూషలేంకు దాదాపు 15 మైళ్ళ దూరంలో ఈ ఖుమ్రాన్ కేవ్స్ ఉంటాయి. అందులో కనుగొన్నటువంటి ఈ ప్రాచీన ప్రతులు తీసి చూస్తే అందులో ఎస్తేరు గ్రంథం తప్ప అన్ని పుస్తకాలు వారికి దొరికాయి. వాటిని వారు చదివినప్పుడు ఈరోజు మనం వాడుతున్న ఈ బైబిల్లో ఉన్న అంశం, కంటెంట్, ఆ రోజు ఆ ప్రాచీన ప్రతుల్లో ఉన్నటువంటి కంటెంట్ అన్నీ కూడా దాదాపు సమానంగా ఉన్నాయి. ఎటువంటి
తప్పులు లేకుండా, మార్పులు లేకుండా ఉన్నాయి. కనుక బైబిల్ గ్రంథం అనేది మార్పులు చేర్పులకు లోను కాలేదు అనడానికి పురావస్తు ఆధారాలు మనకెన్నో, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి, బిబ్లియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి. ప్రాచీన ప్రతులను పరిశీలన చేసి పోల్చినప్పుడు ఎటువంటి తేడాలు మనకు కనపడడం లేదు. అంటే అర్థం ఏంటి? అవి మార్పు చెందలేదు. అందులో ఉన్న పేర్లు ఈవెన్ క్రీస్తుపూర్వం 2300 సంవత్సరాలకు చెందినటువంటి ఎబ్లా ట్యాబ్లెట్స్ అనేటువంటి ఆ శాసనాల మీద, పలకల మీద బైబిల్లో ఉన్నటువంటి అనేక పేర్లు అందులో ఉన్నాయి. అబ్రాము, సౌలు, తర్వాత ఇలాంటి వారి పేర్లు, తర్వాత కనాను, ఊరు, హారాను, సొదమ, గొమర్రా అనేటువంటి ప్రదేశాల పేర్లు, ఇలా చాలా పేర్లు అందులో ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? బైబిల్ గ్రంథము అనేది చారిత్రక సత్యం, అందులో మార్పులు లేవు అని మనం గమనించాలి. అలాగే ఆనాడున్న ఈరోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి అత్యంత ప్రాచీన ప్రతులు, ప్రాముఖ్యమైన రచయితల ప్రాచీన ప్రతులతో పోల్చి చూస్తే కూడా బైబిల్ గ్రంథం చాలా ఖచ్చితమైనది అని చెప్పవచ్చు. ఉదాహరణకు సీజర్, లివి, టాసిటో, తర్వాత టుకిడిడస్, డొమెస్తనీస్ అనేటువంటి చాలామంది ప్రఖ్యాత రచయితలు రాసిన పుస్తకాలు ఈరోజు మనం చూసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. 10 కాపీలు, 20 కాపీలు, 30 కాపీలు, మహా అంటే ఒక 200 కాపీలు. డొమెస్తనీస్ ఒక 200 కాపీస్ ఏన్షియంట్వి, అత్యంత ప్రాచీన ప్రతులు. అవి కూడా వారు రాసినప్పటి కాలానికి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీన ప్రతులకు గ్యాప్ ఎంత ఉంటుంది? దాదాపు ఒక 1000 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంటే ఈరోజు నేను రాసిన తర్వాత దాని ప్రతులు అయిపోయి ఆ ప్రతులు ఒక 1000 సంవత్సరాల తర్వాత రాసిన ప్రతి ఉంటుంది కదా, ఆ ప్రతి ఇప్పుడు మనకు ప్రాచీన ప్రతి. అంతకంటే ముందున్న వాటిని పోయినాయి. ఇప్పుడు ప్రపంచం వీటిని చాలా ప్రామాణికమైన పుస్తకాలుగా ఎన్నుకుంటుంది. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈరోజు మనకు అందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీనమైన ప్రతులు క్రీస్తు శకం 130వ సంవత్సరానికి సంబంధించినవి ఉన్నాయి. కొత్త నిబంధన ఎప్పుడు పూర్తయింది చెప్పండి? కొత్త నిబంధన వింటున్నారా? కొత్త నిబంధన కాలానికి పోయినారా? కొత్త నిబంధన ఎప్పుడు పూర్తయింది? ఫైనల్ లాస్ట్ బుక్ ఎప్పుడు ఎండ్ అయింది? ఆల్మోస్ట్ 100, అరౌండ్ 100. క్రీస్తు శకం 100వ సంవత్సరం కంతా కొత్త నిబంధన రచన అనేది సంపూర్తి అయిపోయింది. మరి ఇప్పుడు మనకు అత్యంత ప్రాచీన ప్రతులు అందుబాటులో ఉన్నవి ఏ కాలానికి చెందినవి? 130. అంటే ఎంత గ్యాప్ ఉన్నట్టు అసలు ప్రతులకు ఈ ప్రతులకు? ఆల్మోస్ట్ అంతా ఓన్లీ 30 years, 30 సంవత్సరాలు. అవి కూడా దాదాపు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ప్రాచీన ప్రతుల సంఖ్య ఎంత తెలుసా? దాదాపు 25,000కు పైగా ఈనాడు మొదటి శతాబ్దం, 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన ప్రతులు అందుబాటులో ఉన్నాయి. అక్యురసీలో ఎంత తేడా ఉంచున్నాయి? అవి 10 పుస్తకాలు, 1000 సంవత్సరాల తర్వాత రాయబడిన 10 పుస్తకాలు. ఇవి 25,000 ప్రతులు, కేవలం 30 సంవత్సరాల గ్యాప్లో ఉన్నటువంటి ప్రాచీన పుస్తకాలు. ఇప్పుడు మానవుడు ఈ వీటిని ప్రామాణికంగా ఎంచడానికి ఏమీ డౌట్ లేదు, అసలు దాన్ని ఏమీ ఆలోచించరు. కానీ ఇంత ఖచ్చితమైనటువంటి క్రొత్త నిబంధనను ప్రామాణికంగా ఎంచడానికి మాత్రం చాలామందికి మనసు రావడం లేదు. కారణం ఏంటి? దేవుని వాక్యం మీద ఉన్నటువంటి ద్వేషం, వాక్యం పట్ల వారికి ఉన్న అయిష్టత, అంతే, అంతకు మించి మరొకటి లేదు. కనుక మనం ఏ రకంగా ఆలోచించినా బైబిల్ గ్రంథము అనేది అక్యురేట్, అది ఖచ్చితమైనటువంటిది, రిలయబుల్, విశ్వసనీయమైనటువంటిది, మార్పులు లేనటువంటిది. దానికి ఎన్నో ఆధారాలు మనం చూడవచ్చు. మీరు తర్వాత స్టడీ చేయండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆధారాలు మనం గుర్తించవచ్చు. కనుక వీటన్నిటినీ మనము క్లుప్తీకరించి, క్రోడీకరించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఒకే ఒక మాట ఏంటంటే, బైబిల్ ఈజ్ నాట్ చేంజ్డ్. బైబిల్ గ్రంథం మార్పు చేయబడలేదు. ఇట్ ఈస్ అక్యురేట్,
ఇట్ ఈస్ రిలయబుల్. బైబిల్ గ్రంథం అనేది చాలా ఖచ్చితమైనది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ మనం ఆగుదాం. సో బైబిల్ గ్రంథము అనేది ఖచ్చితమైనది అనడానికి మనము ఏం చూసాము? ఫస్ట్ బైబిల్ అఫర్మేషన్స్ చూసాము. తర్వాత ఏం చూసాము? 6 రీజన్స్ మనం చూసాము. 6 రీజన్స్ వై ఐ బిలీవ్ ద బైబిల్ ఈజ్ ట్రూ అనడానికి 6 రీజన్స్ ఏంటంటే లాజికల్ రీజన్, హిస్టారికల్ రీజన్, ప్రాఫిటికల్ రీజన్, క్రిస్టలాజికల్ రీజన్, సైంటిఫిక్ రీజన్, బిబ్లియోగ్రాఫికల్ రీజన్. సో ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి గ్రంథం అది మార్పు లేని ఖచ్చితమైనటువంటి గ్రంథం. అటువంటి శ్రేష్టమైన గ్రంథాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అది మనకు ఇవ్వడము శ్రేష్టం కాదు, మనం పఠించడానికి కూడా శ్రేష్టం. అది అందుకే భక్తులు రాశారు కదా, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. కాబట్టి మనం శ్రేష్టమైన గ్రంథం, మార్పు లేని ఖచ్చితమైన గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టాడు. దాన్ని మనం అంతే శ్రేష్టంగా ఎంచాలి, దానికి మనం అంతే శ్రేష్టత ఆపాదించాలి. ఇక్కడ స్టాప్ చేద్దాం, కొంత బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మరలా మనం వచ్చి